హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, ఆఫీస్‌కి టైం అవుతుంది. ఇవాళ కూడా లంచ్ చేసుకోవడానికి ఏమీ లేదు. ఫ్రిడ్జ్‌లో కూరగాయలు కూడా ఏమీ లేవు. కొంచెం నిన్నటి అన్నం మిగిలితే అందులోనే కొంచెం పచ్చడి వేసుకొని తిని ఆఫీస్‌కి బయలుదేరాను. ఇంట్లో కరెంటు కూడా లేదు. బిల్ కట్టలేదు అని తీసేశాడు. ఇంకా 5 రోజులు ఉంది శాలరీ పడ్డానికి. శాలరీ వచ్చినా కూడా ఇంటి మీద తీసుకున్న లోన్ నాన్న చేసిన అప్పులకే సరిపోతాయి. బ్యాంకు వాడు ఫోన్ చేశాడు. ఇంటి లోన్ తీర్చకపోతే ఇల్లు జప్తు చేస్తాము అని. ఎలా అయినా బ్యాంకు దగ్గరికి వెళ్ళి మాట్లాడి రావాలి. ఇంకొంత టైం పెంచమని. ఇలా ఆలోచనలో ఉండగానే ఆఫీస్ దగ్గరికి బస్సు రాని వచ్చింది. వర్మ హోటల్స్ అనే బోర్డు కనిపించింది. 5 స్టార్ హోటల్స్ అవ్వటం వల్ల పని ఎక్కువగా ఉన్నా కూడా టిప్స్ కోసం పనిచేయవలసి వస్తుంది. సిటీలో పేరున్న చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ హోటల్కి వస్తారు. హోటల్స్ అవ్వటం వల్ల డైరెక్టర్ గారు, హెడ్ ఆఫీస్ వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మొత్తం మేనేజర్ సుందర్ మాత్రమే చూసుకుంటారు. ఎందుకంటే వర్మ గ్రూప్స్ కింద కంపెనీలు, ఇండస్ట్రీస్ ఇంకా హోటల్స్ ఉన్నాయి. టైం 9:30 అయింది అనుకుంటూ యూనిఫామ్లోకి మారాను. ఇంతలో లత వచ్చి, జాను, నేను డైరెక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పింది. సంతోషంగా మేనేజర్ గారి క్యాబిన్ వైపు వెళ్ళాను. అవును, వర్మగారిని చూసి చాలా రోజులవుతుంది. ఎప్పుడు హోటల్ సైడ్ వచ్చినా పలకరించకుండా వెళ్లరు. మొదటిసారి వర్మగారిని కలవటం ఇంకా గుర్తు ఉంది. ఏదో మీటింగ్ అటెండ్ అవుతూ కాన్ఫరెన్స్ హాల్లో ఉంటే తాగడానికి వాటర్ బాటిల్స్ తీసుకువెళ్ళాను. కాన్ఫరెన్స్ రూమ్ నిండా పేపర్స్ పడి ఉంటే ఎత్తుతూ ఉన్నారు. వెంటనే సార్ నేను ఇస్తాను అని అన్ని తీసి ఇచ్చాను. అప్పుడే థ్యాంక్స్ చెప్పి నీ పేరేంటి అని అడిగారు. జానకి సార్ అని చెప్పాను. తర్వాత నా గురించి వివరాలు అడిగారు. అలా కనిపించిన ప్రతిసారి పలకరించేవారు. చాలా రోజులు అవ్వటం వల్ల డోర్ తెరుచుకొని సార్ ఎలా ఉన్నారు అని అడిగా. వెనక్కి తిరిగిన వ్యక్తిని చూసి వర్మ సార్ పిలిస్తే వచ్చాను. మీరెవరు అని అడిగాను. వెంటనే నేనే వర్మ అని చెప్పారు. ఇదెలా సాధ్యం? వర్మగారి వయస్సు సుమారు 60 సంవత్సరాలకు దగ్గరలో ఉంటుంది. నా ముందు నించున్న వ్యక్తి వయస్సు 30కి మించి ఉండదు. మీరు వర్మ కాదు అని డోర్ తీసుకొని వెళ్ళబోతున్న నా చెయ్యి పట్టుకుని విసురుగా లాగి ఎదురుగా ఉన్న సోఫాలో పడేశారు. నా పేరు రఘువర్మ, విజయేంద్ర వర్మ వాళ్ళ కొడుకుని. నీతో మాట్లాడాలి, కూర్చో అన్నారు. నాతో ఏం మాట్లాడేతను? సార్కి కొడుకు, కూతురు ఉన్నారని తెలుసు కానీ అతను నన్ను ఎందుకు పిలిచాడో తెలియదు. చెప్పండి సార్, ఏంటి, ఎందుకు నన్ను పిలిచారు అని కొంత ఇబ్బందిగా అడిగాను. మన పెళ్లి గురించి మాట్లాడడానికి పిలిచాను అని చెప్పారు. నాకెందుకో తెలియదు, పకపక నవ్వాలనిపించింది. మన పెళ్ళేంటి సార్? ఎవరనుకున్నారు నన్ను? నేనిక్కడ హోటల్లో స్టాఫ్గా పనిచేస్తాను. మీకు బోర్ కొడుతుంది అని నాలాంటి వాళ్ళ మీద జోక్స్లు ఎందుకు సార్ అని అడిగాను. మా నాన్ని మాయ చేసి నీ అనుకూలంగా మార్చుకున్నావు. ఇప్పుడేం తెలియని దానిలా మాట్లాడుతున్నావు. చెప్పు, డబ్బు కోసమేగా ఇదంతా అని అడిగారు. వర్మగారు నాకు తండ్రితో సమానం. అదిగాక ఇలా డబ్బు కోసం ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోను అని వర్మగారికి బాగా తెలుసు అని చెప్పాను. నేను అంత గట్టిగా మాట్లాడేలోగా తాను కూడా అనుమానంగా నా వంక చూశారు. ఎంతైనా వర్మగారి అబ్బాయి. అందుకే మెల్లగా, సా, నా పేరు జానకి, నేను ఈ హోటల్లో పనిచేస్తాను. వర్మగారు 2 సంవత్సరాలుగా తెలుసు నాకు. ఎంతో ప్రేమగా మాట్లాడతారు. అలాంటి వర్మగారిని మాయ చేయవలసిన అవసరం లేదు. కావాలంటే వర్మగారిని అడగండి. దయచేసి ప్రశాంతంగా చెప్పండి ఏం జరిగింది అని అడిగాను. మా నాన్న ఇండియాలో లేరు, ఫారెన్ ట్రిప్లో ఉన్నారు. వెళ్లే ముందు నాకు చెప్పి వెళ్లారు. తను వచ్చేలోగా నీతో నా పెళ్లి వార్త వినాలి అని. లేకపోతే ఈ కంపెనీకి నన్ను కాకుండా మా అత్తయ్య కొడుకుని డైరెక్టర్ని చేస్తా అని బెదిరించారు. చెప్పు, ఇదంతా నీకు తెలియకుండా జరిగిందా అని ప్రశ్నించారు. సా, నిజంగా నాకు తెలియదు. వర్మగారు ఇలా ఎందుకు చేశారు? ప్లీజ్ సార్ని అడగండి మీరే. నేను అడిగాను, సమాధానం లేదు. తాను అన్నీ తెలిసి చేస్తున్నా అన్నారు. నిన్ను పెళ్లి చేసుకోవటం తప్ప నాకు వేరే దారి లేదు. ఎందుకంటే ఈ కంపెనీని నేను వదులుకోను, ఏం జరిగినా సరే. సా, మీరు మీ నాన్నగారి ఇష్టం. ఇందులో నన్ను లాక్కండి. నాకు నా నెల జీతంతో గడవటమే కష్టం.
మీరు ఇందులోకి నన్ను లాగి నా ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టకండి ప్లీజ్. ఇదంతా జరగటానికి పరోక్షంగా అయినా నువ్వే కారణం. నువ్వు అనే దానివి లేకపోతే మా నాన్న ఇలాంటి పెళ్లి టాపిక్ తెచ్చేవాళ్ళు కాదు. అందుకే నేను మన ఇద్దరికి సెట్ అయ్యేలా ఒక డీల్ చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వు నాతో పెళ్లి చేసుకోవాలి, అది కూడా ఇష్టపడి చేసుకున్నట్లుగా ప్రపంచానికి తెలియాలి. పెళ్ళైన 6 నెలలకి మా నాన్న నన్ను డైరెక్టర్ని చేస్తారు. 1 సంవత్సరం నాతో ఉండి సంవత్సరం అవ్వగానే విడాకులు తీసుకోవాలి. ఇలా చేస్తే నీకు ₹1,00,00,000 ఇస్తాను, ఆలోచించుకో అని చెప్పారు. పెళ్ళి దాని మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఇలా డబ్బు కోసం పెళ్లి చేసుకునే వాళ్ళని ఇంకెవరినైనా చూసుకోండి. మీ నాన్నగారికి ఏం చెప్తారో మీ ఇష్టం. దీనికి మాత్రం నేను ఒప్పుకోను. ఆలోచించుకో. పెళ్లి నా మీద ఇష్టంతో చేసుకోవటం లేదు. నా అంత డబ్బు అందమున్నవారు కోరుకుంటే ఎవరైనా వస్తారు. నీ గురించి ఎంక్వైరీ చేశాం. మీ అమ్మ చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది. మీ నాన్న ఈ మధ్య చనిపోయాడు. తర్వాత అప్పులన్నీ నీ మీద పడిపోయి మీ ఇల్లు కూడా బ్యాంకు జప్తు చేసేలా ఉంది. అప్పుల వాళ్ళు వేధింపులు అన్నీ ఆలోచించుకో. నువ్వు అంటే నీ అప్పులన్నీ తీర్చేస్తాం. బాగా ఆలోచించుకొని రేపు ఇదే టైంకి చెప్పు అని చెప్పారు. రోజంతా హోటల్లో పనిచేస్తున్న మనసు మొత్తం ఉదయం జరిగిన దాని మీదనే ఉన్నది. ఎలాగో నేను దానికి ఒప్పుకోను. అందుకే ఆలోచించడం మానేశా. సాయంత్రం పని అవ్వగానే ఇంటికి వెళ్ళి హోటల్ నుండి తెచ్చుకున్న భోజనం తిని పడుకున్నాను. రేపు ఉదయం హోటల్లో ఒక రూమ్ ఖాళీ అవుతుంది. వాళ్ళు కొంచెం టిప్ ఎక్కువ ఇస్తే కరెంటు బిల్లు కట్టవచ్చు. ఇలా దోమలతో పడుకోవటం చాలా కష్టంగా ఉంది. రూమ్ ఖాళీ చేసే ముందు రూమ్ సర్వీస్ చేద్దామని రూమ్లోకి వెళ్ళగానే రూమ్లో ఉన్న కస్టమర్ థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్ అని కొత్త ₹2,000 నోటు ఇచ్చారు. థ్యాంక్స్ సార్ అని చెప్పేలోగా మీద చెయ్యి వేశారు. సార్ ఏం చేస్తున్నారు? మీద చేయి తీయండి అని అంటున్నా గట్టిగా పట్టుకొని వదలడం లేదు. కావాలంటే మీ 2,000 మీరే తీసుకోండి అని పడేశాను. ఇంతలో వెనక నుండి మిస్టర్ విజయ్ ఏం చేస్తున్నావు అని వినిపించింది. వెనక్కి తిరిగేలోగా రఘువర్మ నించుని ఉన్నాడు. ఈ క్షణంలో తను కనిపించినందుకు ఆనందపడాలో సిగ్గుపడాలో అర్థం కాలేదు. ఇంతలో విజయ్ గారు, చూడండి మిస్టర్ వర్మ, హోటల్స్లో ఇలాంటివి కామన్. మీరు చూసి చూడనట్లుగా ఊరుకోవాలి అని చాలా సరదాగా చెప్పాడు. చూడు విజయ్, మీరు మా హోటల్ గెస్టు. అలానే ఉండండి, లేదంటే నా చేతిలో తన్నులు తింటారు. అంత కోపం ఎందుకు రఘు? తన ఆఫ్టర్ ఆల్ రూమ్ సర్వీస్ చేసే అమ్మాయి. వాళ్ళకి ఇలాంటివి కామన్ అంటాడు విజయ్. తాను నా కాబోయే భార్య మిసెస్ వర్మ. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినాం ప్రాణం తీసే జాగ్రత్త. జానకి నాతో రా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాలో కూడా తెలియక మెల్లగా రఘు వెంట నడిచాను. నేను పైన రూమ్లో ఉన్నట్లు మీకెలా తెలిసింది అని అడిగాను. నువ్వు కింద కనిపించలేదు. హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో అడిగితే రూమ్ ఖాళీ చేయించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్పారు. మనం మాట్లాడుకోవాల్సింది ఎలాగో ఉంది కదా, ఇక్కడే మాట్లాడుకోవచ్చు అని వచ్చాను. ఇంకో విషయం, ఇలా ₹2,000కి నీ అప్పులన్నీ తీరిపోవు. అలాంత టిప్స్ ఇచ్చేవాళ్ళు ఇలా ఏదో ఒకటి ఆశిస్తారు, గుర్తుపెట్టుకో. అందుకేనా మీరు ₹1,00,00,000 ఇస్తా అన్నారు? ఏం ఆశించి? జానకి, చూడు, ఇందులో దాచేదేం లేదు. కానీ ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి. మనం అందరి దృష్టిలో భార్యాభర్తలం. మిసెస్ వర్మగా నువ్వు చేయవలసిన బాధ్యతలు కొన్ని ఉంటాయి. కొన్ని ఫంక్షన్స్కి నాతో రావాల్సి ఉంటుంది 1 సంవత్సరం వరకు. ఆ తర్వాత మన ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయని విడాకులు తీసుకుందాం. నువ్వు ₹1,00,00,000తో నీకు నచ్చినట్లు ఉండవచ్చు. ఆలోచించుకో అని చెప్పారు. ఇప్పటి వరకు నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నిజమే, ఆ ₹1,00,00,000తో అప్పులన్నీ తీరిపోతాయి. కాని వర్మగారిని ఎలా ఎదురుపడాలి? డబ్బు కోసం ఇలా ఎందుకు చేశావంటే ఏం చెప్పాలి? కానీ ఏదైతే అదయింది. ఇలా ఒంటరిగా ఉండటం వల్ల పడే కష్టం కంటే అదే మంచిది. 1 సంవత్సరం అవ్వగానే ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ఆగిపోయిన డిగ్రీ మళ్ళీ చదువుకోవచ్చు. ఇలాంటి ఆలోచన రాగానే వెంటనే తల పైకెత్తి, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి సార్, మీకు ఇష్టమైతే నాకు ఓకే అని చెప్పాను. ఆశ్చర్యంతో, సరే అలానే ఏంటా కండిషన్సు అన్నారు రఘు. ₹1,00,00,000 నాకు 4 సార్లుగా ఇవ్వాలి. పెళ్ళైన 3 నెలలు
6 నెలలు, మళ్ళీ 9 నెలలు. చివరి సంవత్సరం అయ్యాక చివరి 25 లక్షలు ఇవ్వాలి. ఒకవేళ ఈ సంవత్సరం అయ్యేలోగా మీకేమైనా అయినా కూడా ఆ డబ్బు నాకు చెందేలా రాసి పెట్టాలి. సంవత్సరం అయ్యేలోగా నేను చనిపోయినా కూడా ఆ డబ్బు నేను చెప్పిన అనాథాశ్రమానికి ఇవ్వాలి. నువ్వెందుకు చనిపోతావు సంవత్సరం అయ్యే వరకు అంటారు రఘు. ఏమో నాకు నమ్మకం లేదు, అందుకే అలానే పేపర్స్ రెడీ చేపించండి. ఇంకొక చివరి కండిషన్. ఏమిటది అంటారు రఘు. ఈ సంవత్సరం అయ్యేలోగా మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి రాకూడదు. గర్ల్ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకువచ్చే అలవాటు నాకు లేదు. ఎలాగో నీకు కూడా ఇదే వర్తిస్తుంది. ఈ సంవత్సరం గడిచే వరకు ఎవరితోనూ క్లోజ్గా ఉండకూడదు. మిసెస్ వర్మగా నువ్వు పాటించవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. మా పేరు మీద నడిచే ట్రస్టులు ఉన్నాయి. అలానే కుటుంబంలో ఏం జరిగినా ఇంటి కోడలుగా నువ్వు నిల్చొని చేయాలి. పెళ్లి తర్వాత నువ్వు ఉద్యోగం చేయటం కుదరదు. ఇంకా ప్రెస్ మీట్స్ కూడా ఉంటాయి, వాటిలో కూడా ఎక్కువ మాట్లాడకూడదు. ముందుగా మనం ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నామని ప్రెస్కి తెలియాలి. లేదంటే ఇంత సడన్గా నిన్ను పెళ్లి ఎందుకు చేసుకుంటున్నా అని అనుమానం వస్తుంది అందరికీ. రేపు నేను షాపింగ్కి తీసుకువెళ్తాను. 10 గంటలకు రెడీగా ఉండు. నీకు కావలసిన బట్టలు, నగలు అన్నీ తీసుకుని ఒక అసిస్టెంట్ మీ ఇంటికి వస్తుంది. తాను నిన్ను ప్రిపేర్ చేస్తాది అని చెప్పాడు. అంతేకాదు నీకోసం ఒక కారు పంపిస్తాను. ఇక నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా అందులోనే వెళ్ళాలి. పెళ్ళయ్యే వరకు నాకు కారు వద్దు, అసిస్టెంట్ వద్దు. పెళ్ళయ్యాక ఎలాగో తప్పవు కదా, ఇప్పటి నుండి ఎందుకు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నా అన్న సంగతి తెలిసిన తర్వాత నీ ఇంటర్వ్యూ కావాలి అని పత్రిక వాళ్ళు అడగవచ్చు. అదిగాక సెక్యూరిటీగా కూడా కావాలి. మిసెస్ వర్మగా నువ్వు ఉండాలి అంటే. అందుకే చెప్పినట్లు విను. ఇంకో మాట, మనం పెళ్లి చేసుకుంటున్నాం. నువ్వందరి ముందు నన్ను సార్ అంటే బాగోదు. నన్ను రఘు అని పిలువు అని చెప్పాడు. నా పేరు జానకి, నా ఫ్రెండ్స్ దగ్గరి వారు జాను అని పిలుస్తారు అని చెప్పాను. నేను జానకి అని పిలుస్తాను, ఎందుకంటే నీకు అదే బాగా సరిపోయింది అని చెప్పి వెళ్ళాడు. జాబ్ చేసే అవసరం ఇక లేనందువల్ల అందరికి బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన కాసేపటికి కీర్తి అని అసిస్టెంట్ అట వచ్చింది. వస్తూనే చాలా కొత్త బట్టలు, కొత్త చెప్పులు, ఇంకా ఏవో నగలు ఇలా చాలా తీసుకువచ్చింది. మేడం, ఇవన్నీ మీకే, మీరు చాలా లక్కీ. రఘుసార్ గారు వైఫ్ అవుతున్నారు అని చెప్పింది. కీర్తి చూడ్డానికి చాలా అందంగా ఉంది. తన చదువు కూడా నాకంటే చాలా ఎక్కువ, కానీ నాతో చాలా బాగా మాట్లాడుతుంది. మేడం వద్దు కీర్తి, నన్ను జాను అని పిలువు అని చెప్పాను. తను కూడా చాలా సంతోషించింది. జాను, నువ్వు రఘు సార్ ఎలా లవ్ చేసుకున్నారు అని అడిగింది. నేనేం మాట్లాడలేదు. అయినా రఘుసార్ చెప్పారులే, హోటల్ దగ్గరికి వచ్చినప్పుడు చాలాసార్లు నిన్ను చూశారు. నువ్వు నచ్చి పెళ్లి చేసుకుంటా అని అడిగారు. నువ్వు కూడా అందుకు ఒప్పుకున్నావు అంతే కదా అని ప్రశ్న సమాధానం తానే ఇచ్చింది. హా, అంతే అంతే అని చెప్పాను. ఇంకో వారంలో మీ పెళ్ళి అని రఘుసార్ చెప్పారు. రేపు నిన్ను షాపింగ్కి తీసుకువెళ్తా అని అన్నారు. అక్కడికి కూడా ప్రెస్లో పనిచేసే వాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చి వెళ్ళే విఐపీల ఫొటోస్ తీసి టీవీ న్యూస్లో వేస్తారు, బిజినెస్ వెబ్సైట్స్లో రాస్తారు. కాబట్టి నువ్వు రేపు మంచిగా రెడీ వెళ్ళాలి. ఇవాళ ప్రశాంతంగా నిద్రపో. నేను రేపు మార్నింగ్ వస్తాను రెడీ చేయటానికి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇల్లంతా ఒకసారి చూశాను. ఫ్యాన్ తిరుగుతుంది, ఇంట్లో కరెంటు ఉంది. చూస్తూనే అర్థమవుతుంది ఇవన్నీ రఘు వల్లనే అని. కానీ జీవితంలో సడన్గా వస్తున్న ఈ మార్పులు తెలియని భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. నాకు రఘు నచ్చాడు, రాజకుమారులా ఉన్నాడు. రెక్కల గుర్రం మీద నా కోసమే వచ్చినట్లు. కానీ ఇది ఒక కళ. 1 సంవత్సరం అవ్వగానే నా దారిన నేను వెళ్ళాలి. తనెవర్నో తన స్టేటస్ తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఎందుకో ఈ మార్పు ఉత్సాహంతో పాటు నిరుత్సాహాన్ని ఇస్తుంది. పొద్దున్నే బెల్ మోగితే లేచి వెళ్ళేలోగా కీర్తి వచ్చింది. గుడ్ మార్నింగ్ జాను, లేచి ఫ్రెష్ అయి స్నానం చేసిరా. ఈలోగా నేను నువ్వు వేసుకోవాల్సిన డ్రెస్ తీసి పెడతాను అని చెప్పింది. వస్తూ తనతో పాటు తినడానికి బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకువచ్చింది. వెళ్ళి స్నానం చేసి రాగానే తను రెడీ చేయటం మొదలుపెట్టింది. ఏదేదో మేకప్లు వేసింది, హెయిర్ కూడా అందంగా వేసింది. తాను ఇచ్చిన డ్రెస్ వేసుకొని అద్దంలో నన్ను నేను చూసుకుంటే నాకు ఆశ్చర్యం వేసింది. చాలా అందంగా కనిపించా.
కానీ ఎందుకో నాలా నేను అనిపించలేదు. వెంటనే మొహం మీద బొట్టు పెట్టుకున్నాం. కీర్తి చూసి బొట్టు ఈ డ్రెస్ మీదికి బాగోజ్జాను అని చెప్పింది. ఓసారిగా ఇంత మార్పు నా వల్ల కాదు. ఈ బొట్టు నా అనే ఐడెంటిటీ ఇలా ఉండనివ్వని చెప్పాను. తాను కూడా సరే అంది. ఇంతలో బెల్ మోగ్గానే రఘుసార్ వచ్చే టైం ఇది. జాను సార్ అనుకుంటా, నువ్వు వెళ్ళి డోర్ తీ అని చెప్పింది. రఘు మొదటిసారి ఇంటికి వస్తున్నాడు. ఎందుకో కంగారుగా అనిపించింది. కాని వెళ్ళి తలుపు తీసాం. సింపుల్ జీన్స్ టీషర్ట్ వేసుకుని చాలా అందంగా ఉన్నాడు. నన్ను పైనుండి కింది దాకా చూసి, నీ మొహానికి బొట్టు చాలా అందంగా ఉంది అని చెప్పి నుదుట మీద ముద్దు పెట్టాడు. తనకు దూరంగా జరిగా కీర్తి ముందు నమ్మించడం కోసం అలా ముద్దు పెట్టాడా ఏమో అర్థం కాలేదు. వెళ్దామా జానకి అని అడిగాడు. తల ఊపి తన వెనకే నడిచా. ఇంటి ముందు కార్ పార్క్ చేసి ఉంది. నేను వెళ్లేలోగా రఘు డోర్ తీసి పట్టుకున్నాడు. నేను కారులో కూర్చున్న తర్వాత తాను కూడా కారు ఎక్కాడు. మనం ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాం. నీకు రింగ్ తీసుకోవటానికి. అక్కడ ప్రెస్ వాళ్ళు ఉంటారు. మనం వస్తున్నామని ముందే తెలుసు. ఎందుకంటే నేను రిలేషన్లో ఉన్నా అనే వార్త పేపర్లో వస్తుంది. కాబట్టి నీకు ముందే చెప్తున్నా. వాళ్ళ ముందు మనం నిజంగా ప్రేమించుకున్న వాళ్ళలా ఉండాలి. గుర్తించుకొని చెప్పాడు. ఏం చెప్పాలో తెలియక నా చేతి గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నాం. ఇవాళ పొద్దున్నే కీర్తి నేల్ పాలిష్ వేసింది. ఇంతలో రఘు నా చెయ్యి పట్టుకుని, కంగారు పడకు, ఏం కాదు అని చెప్పాడు. కానీ చెయ్యి అట్లే పట్టుకుని ఉన్నాడు. నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది జానకి అని చెప్పాడు. ఏమనాలో తెలియక థ్యాంక్స్ అని చెప్పాను. ఇంతలో షాప్ రానే వచ్చింది. ముందు రఘుసార్ దిగి తిరిగి వచ్చి డోర్ తీసి పట్టుకున్నాడు. నేను దిగ్గానే నడుమ చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్ళాడు. ప్రెస్ వాళ్ళ కోసమే ఇదంతా అని అర్థమవుతుంది. షాప్లోకి రాగానే రఘువర్మ గారు, రండి సార్, మేడం రండి అని లోపలికి తీసుకువెళ్ళి ఒక ప్రైవేట్ రూమ్లో కూర్చోపెట్టారు. సార్ మీరు కూర్చొని ఉండండి, ఈలోగా నేను రింగ్స్ తీసుకువస్తానని చెప్పి వెళ్ళారు. నీకు నచ్చిన రింగ్ తీసుకు జానకి, నీకు పెళ్లి ప్రపోజ్ చేసినప్పుడు పెట్టా అని చెప్పటానికి. దాంతోపాటు పెళ్లి కోసం మనం ఇద్దరం కూడా రింగ్స్ తీసుకోవాలి అని చెప్పాడు. ఎందుకు మొదటి రోజు మాట్లాడినంత కోపంగా మాట్లాడడం లేదు. చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. ఇంతలో రింగ్స్ తీసుకువచ్చాడు. మేనేజర్ అనుకుంటా అన్ని డైమండ్స్ రింగ్స్, కానీ ఎందుకు అవి తీసుకోవటానికి మనసు రాలేదు. జానకి ఈ రింగ్ ఎలా ఉందని అడిగాడు. ఒకటే పెద్ద డైమండ్ పొదిగి ఉన్న ఉంగరం, చాలా అందంగా ఉంది అని చెప్పాను. తనే నా చెయ్యి పట్టుకుని వేలికి ఉంగరం తొడిగాడు. చాలా అందంగా ఉంది అని చెప్పాడు. పెళ్లికి కావలసిన ఉంగరాలు నన్నే సెలెక్ట్ చేయమండంతో సింపుల్గా ఉండే ఉంగరాలు సెలెక్ట్ చేశాను. తాను కూడా అవి తనకి నచ్చాయని చెప్పాడు. పెళ్లి టైంకి కరెక్ట్ సైజ్వి రెడీ చేయించండి అని చెప్పి తిరిగి వెళ్ళటానికి రెడీ అయ్యాము. కార్ దగ్గరికి రాగానే నాకు దగ్గరలో ఒక మీటింగ్ ఉంది, నిన్ను డ్రైవర్ ఇంటి దగ్గర దింపుతాడని చెప్పాడు. సరే అలాగే అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే జానకి అని పిలిచాడు. వెనక్కి తిరిగేలోగా గట్టిగా హత్తుకొని జాగ్రత్త అని తల మీద ముద్దు పెట్టాడు. ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ కెమెరాలు క్లిక్ క్లిక్ మనిపించాయి. ఏదో మత్తులో ఉన్నట్టుగానే కార్ డోర్ తీసి పట్టుకుంటే ఎక్కి కూర్చున్నాం. డ్రైవర్ రాము ఇంటి దగ్గర తీసుకువెళ్ళి దింపి వెళ్ళిపోయాడు. సాయంత్రం రఘు దగ్గర నుండి ఫోన్. జానకి, సాయంత్రం నేను దుబాయ్ వెళ్తున్నా, అర్జెంట్ పని మీద రేపు సాయంత్రం వస్తాను. రేపు రాగానే డిన్నర్ బయటికి వెళ్దాం, రెడీగా ఉండు అని చెప్పాడు. ఖాళీగా ఉండటం వల్ల ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఉదయం షాప్ దగ్గర తీసిన ఫొటోస్ నెట్లో ఉన్నాయి. ఆ ఫొటోస్లో మేమిద్దరం చాలా అందంగా ఉన్నాము. నిజంగా ప్రేమలో ఉన్న వారిలానే. ఇదే నిజమైతే బాగుండు అని మనసు కోరుకుంది. ఉదయం నిద్రలేవగానే కీర్తి ఆ రోజు చేయవలసిన పనులతో ప్రత్యక్షమైంది. కష్టపడే పనులు లేకపోయినా ఇలా మేకప్ వేసుకోవటం, అందరినీ కలవటం చాలా కష్టంగా ఉంది. అలవాటు లేని పనులు కావటం వల్ల. ఈరోజు ఎంగేజ్మెంట్ కోసం డ్రెస్ ట్రై చేయడానికి వెళ్ళాలి. ఒక పెద్ద బూటిక్కి తీసుకువెళ్ళింది కీర్తి. అందులో డిజైనర్ డ్రెస్సులు చూపించారు. అందులో నచ్చిన డ్రెస్ తీసుకుని ట్రై చేసి బయటికి రాగానే
సడన్గా ఎవరో ప్రెస్ వాళ్ళు ఎలా వచ్చారో కానీ లోపలికి వచ్చారు. మేడం ప్లీజ్, ఒక చిన్న ఇంటర్వ్యూ, మీ ఇంటి దగ్గరకు కూడా వచ్చాను, అక్కడ కూడా మీరు దొరకలేదు అని అంటున్నాడు. వెంటనే డ్రైవర్ రాము అతన్ని బయటకు తోసేస్తున్నాడు. రాము ఉండు, నేను మాట్లాడతా అని చెప్పి వెళ్ళాను. కీర్తి చెయ్యి పట్టుకుని అవసరమా, వాళ్ళు ఏవో అడుగుతారు ఎందుకని చెప్పింది. పర్వాలేదు మాట్లాడి వస్తా అని చెప్పా. మీ పేరేంటి అని అడిగా. శివ అని చెప్పాడు. చెప్పండి శివ, ఏం కావాలి, ఎందుకంతా కష్టపడి ఫాలో అవ్వటం అని అడిగా. మేడం ఇంటర్వ్యూ కావాలి అని అడిగాడు. ఇంటర్వ్యూ చేసే పరిస్థితి పొజిషన్లో నేను లేను అని చెప్పాను. ఈ డ్రెస్సు మీ ఎంగేజ్మెంట్ డ్రెస్సా మేడం అని అడిగాడు. అవునని చెప్పి లోపలికి వచ్చాను. మీ డ్రెస్ చాలా బాగుంది మేడం అని చెప్పడం వినిపించింది. డిజైనర్ రాగానే మేడం వేరే డ్రెస్ ట్రై చేస్తారా అని అడిగింది. దీనికి ఏమైంది, చాలా బాగుంది కదా అని అడిగా. కానీ రిపోర్టర్స్ ఆల్రెడీ చూసేశారు కదా అని అడిగారు. వెంటనే చూస్తే ఏమైంది, వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. కానీ డిజైనర్ మొహం చూస్తే ఇష్టం లేనట్లుగా ఉంది. వెంటనే దీన్ని చిన్న మార్పు చేయండి చాలు అని చెప్పా. సరే అని తల ఊపారు. ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకునేలోగా డోర్ బెల్ మోగిన సౌండ్కి తలుపు తీశాను. ఎదురుగా రఘు నవ్వుతూ దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి పెట్టి ఎలా ఉన్నావు అని అడిగాడు. ఎందుకో తెలియదు, కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నా గురించి పట్టించుకునేవారు ఇన్నాళ్ళు లేకపోవటం వల్ల అనుకుంటా. బాగున్నాను అని చెప్పా. నీకోసం చిన్న గిఫ్ట్ తీసుకువచ్చా దుబాయ్ నుండి అని ఒక వాచ్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఫ్లైట్ త్వరగా రావటం వల్ల డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను. నువ్వు రెడీ రా, ఇద్దరం రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పాడు. నేను లోపలికి వెళ్ళి రెడీ వచ్చి వెళ్దామా అడిగా. కాని చూసేలోగా తను నిద్రలో ఉన్నాడు. ఎందుకు తనని నిద్ర లేపాలని అనిపించలేదు. వెంటనే కీర్తికి కాల్ చేసి రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసినది క్యాన్సిల్ చేయమని చెప్పాను. నేను వంట చేయాలి అని నిర్ణయించుకొని ఇద్దరి కోసం వంట చేసేసాం. డైనింగ్ టేబుల్ మీద భోజనం సర్ది క్యాండిల్స్ వెలిగించి నిద్ర లేపటానికి వెళ్ళాను. రఘు రఘు నిద్రలే అని చేపట్టుకున్నాను. కళ్ళు తెరిచి చూసి అయ్యో సారీ, లేట్ అయింది పద రెస్టారెంట్కి వెళ్దాం అని అడిగాడు. లేదు, కీర్తిని క్యాన్సిల్ చేయమని చెప్పాను, ఇంట్లోనే వంట చేశాను, మీరేమనుకోకపోతే అని చెప్పాను. వెంటనే నా చెయ్యి పట్టుకుని ఇలా రా నా దగ్గర కూర్చో అని చెప్పి నీకు నచ్చిన చెయ్యి జానకి, నేనేమనుకోను, పొద్దున రిపోర్టర్స్తో మాట్లాడుతున్నావని కీర్తి చెప్పింది, జాగ్రత్త వాళ్ళేవో ప్రశ్నలు అడుగుతారు అని చెప్పాడు. మీ కోపం లేదా అలా వాళ్ళతో మాట్లాడడం అని అడిగాను. లేదు జానకి, నువ్వు ఇబ్బంది పడతావేమో అన్న ఆలోచన తప్ప నాకు ఎలాంటి కోపం లేదు అని చెప్పాడు. ఇద్దరం కలిసి భోజనం చేశాము. వంట చాలా బాగా చేశావు అని చెప్పాడు. వెంటనే నేను వెళ్తాను జానకి, ఇంకొంచెం సేపు అయితే ఇక్కడి నుండి వెళ్ళలేను కూడా అని చెప్పి గుడ్ నైట్ చెప్పి చెప్పటం మర్చిపోయాను. నాన్న వచ్చారు, రేపు మనం ఇద్దరం లంచ్కి వెళ్ళాలి, రెడీగా ఉండు, వచ్చి పికప్ చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పిన టైంకి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు రఘు. నేను ఇంటి ముందుకు రాగానే డోర్ తీసి పట్టుకున్నాడు. కార్లో కూర్చోగానే తను కూడా నా పక్కన వచ్చి కూర్చున్నాడు. డ్రైవర్కి వెనక ఉండే సీట్కి డోర్ లాంటిది క్లోజ్ చేసి ఉంది. ఇక్కడి నుండి నాన్న వాళ్ళు ఉండే ప్లేస్కి 10 నిమిషాలు పడుతుందని చెప్పాడు. అదేంటి, మీరు మీ నాన్నగారితో కలిసి ఉండరా అని అడిగాను. లేదు, ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని సపరేట్గా ఉంటానని చెప్పాడు. పెళ్ళయ్యాక మనమిద్దరం మన ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పాడు. అదే మంచిది, మనమిద్దరం చెరొక రూమ్లో ఉంటే మీ నాన్నగారికి మళ్ళీ లేనిపోని అనుమానాలకు తావు ఇచ్చిన వాళ్ళమవుతాము. మనం వేరువేరు రూమ్స్లో ఎందుకుంటాము, కలిసే ఉంటాము అంటారు రఘు. ఎలా ఉంటాం రఘు, మనం ఎలాగూ 1 సంవత్సరం అవ్వగానే విడిపోవాలి, అలాంటప్పుడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటుంది జానకి. మనసులో ఈ కాంట్రాక్ట్ అనేది లేకుండా నిజమైన భార్య భర్తలైతే బాగుండేది. జానకి, నిన్ను కలిసిన రోజు నా మనసులో ఉన్న అభిప్రాయం వేరు, ఈ రోజు ఉన్నది వేరు. అసలు పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన కూడా కలగలేదు ఇన్నాళ్ళు. సరే వదిలే, నీకు నచ్చినట్లు ఉందాము అని పక్కకి తిరిగి బయటకు చూడడం మొదలుపెట్టారు రఘు. ఎందుకో తెలియదు, తెలియని దుఃఖం ముంచుకొచ్చింది. తప్పు ఒప్పు చెప్పే అమ్మ నాన్న లేరు. నాకు తెలియకుండా రఘుకి దగ్గరవుతున్నాం.
ఆలోచించే శక్తి కూడా లేకుండా రఘుకి దగ్గరగా జరిగి తన భుజం మీద తలవాల్చాం. తాను కూడా వెంటనే నన్ను పొదవి పట్టుకున్నాడు. ఎంతసేపు గడిచిందో తెలియదు. డ్రైవర్ వచ్చి డోర్ తీసిన సౌండ్కి ఉలిక్కిపడి చూసేలోగా ఇంటి దగ్గరికి వచ్చేశాము. వర్మగారు, ప్రీతి ఆశ్చర్యంతో చూస్తున్నారు. రఘు నుండి దూరంగా జరగబోయేలోగా ఇంకాస్త గట్టిగా పట్టుకున్నాడు. నవ్వుతూ వర్మగారు, జానకి రామ్మ, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నిన్ను చూసి. నా కొడుకు నిన్ను బలవంతంగా ఒప్పించాడు అని అనుమానం ఉండేది, కానీ అది ఇప్పుడే తీరిపోయింది. మిమ్మల్ని ఇలా చూసి నా నిర్ణయం కరెక్ట్ అనిపించింది. రండి ఇంట్లోకి వెళ్దాం అని లోపలికి దారి తీశారు. వాళ్ళ వెనకనే లోపలికి వెళ్ళబోతూ ఉంటే రఘు చేయి పట్టుకొని లాగాడు. రఘు వదులు, మీ నాన్న చూస్తారని చెప్పా. నాన్న మీరు వెళ్తూ ఉండండి, జానకి గార్డెన్ చూపించి నేను తీసుకువస్తానని చెప్పాడు. సరే అలాగని వెళ్లారు. ప్రీతి మాత్రం అనుమానంగా చూస్తూ వెళ్ళిపోయింది. జానకి, నీకు నాతో ఉండటం ఇష్టమేనా? నిజం చెప్పు, దయచేసి కాంట్రాక్ట్ అనే టాపిక్ తీసుకురాకు. కాంట్రాక్ట్ అనేది మనం ఒకరిని ఒకరు కలిసిలా చేసింది, కానీ అదే కారణం అవటం నాకు ఇష్టం లేదు అంటారు రఘు. నాకేమని చెప్పాలో అర్థం కావటం లేదు. నా జీవితంలో అమ్మా నాన్న వీళ్ళెవరూ లేరు. ఇంకెవరైనా దగ్గరికి వచ్చినా ఎంతకాలం ఉంటారో తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళను జానకి, నిన్ను వదిలేసి అంటారు రఘు. కాంట్రాక్ట్ అయ్యాక ఇలానే ఉండలేం కదా అంటుంది జానకి. సరే జానకి, ఇందులో బలవంతం లేదు, కానీ నా మనసు కనిపిస్తుంది నీకు కూడా నేనంటే ఇష్టమే అని. అందుకే మనం ఒకే గదిలో ఉంటాము. నిజమైన భార్య భర్తల్లా అనుకున్నాను. నిజానికి నాకు నీతో కలిసి ఉండాలని ఉంది, కానీ మనసు తీసుకువెళ్ళిన దగ్గరికి మనిషి వెళ్ళడం కరెక్ట్ కాదేమో. సరే పద, లోపలికి వెళ్దామని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు. ఇల్లు చాలా పెద్దదిగా ఒక ప్యాలెస్ లాగా ఉంది. ఇందులో వర్మగారు ఇంకా ప్రీతి మాత్రమే ఉంటారు. ప్రీతి చాలా అందంగా ఉంది, కానీ ఎందుకో నాతో మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్గా లేదు. కేవలం అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్తుంది. వాళ్ళ అన్నయ్యతో మాత్రం సరదాగా మాట్లాడుతుంది. నాకు రఘు కుటుంబం నచ్చింది. వర్మగారు తిరిగి బయలుదేరుతూ ఉంటే, నీకెప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్న జానకి, నిన్ను చూస్తుంటే నాకు మా ప్రీతిలానే అనిపిస్తావు. నాకు చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ పెళ్లి చేసుకుంటుంటే అని చెప్పారు. వర్మగారి దగ్గర సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాము. మరుసటి రోజు వర్మగారు ఒక పెద్ద పార్టీ ఇస్తున్నారు, మా పెళ్లి గురించి అందరికి చెప్పటానికి. రఘు నుండి కాల్ రాగానే చూశాను. జానకి, నేను డైరెక్ట్గా పార్టీ దగ్గరికి వస్తాను. ఆఫీసులో మీటింగ్ లేట్ అయింది. నీకు తోడుగా కీర్తిని రమ్మంటాను. రాము డైరెక్ట్గా పార్టీ దగ్గర తీసుకువస్తాడు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కొంచెం సేపయ్యాక తన దగ్గర నుండే మెసేజ్, నేను నీకోసం ఒక డ్రెస్ పంపిస్తున్నాను, ఆ డ్రెస్ వేసుకొని రా రేపు అని. మెసేజ్ పంపిన ఓ గంటలో రాము తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. డ్రెస్ చాలా అందంగా ఉంది. థ్యాంక్స్, డ్రెస్ చాలా బాగుంది. ఈ డ్రెస్ పట్టాలి అంటే ఏం తినకుండా రావాలి, అప్పుడే సరిపోతుంది. పార్టీ అయిపోగానే మీరు నాకు ఐస్ క్రీమ్ కొనిస్తారా అంటుంది జానకి. పార్టీలో ఎన్ని రకాలు తినే ఉన్నా నీకు ఐస్ క్రీమ్ కావాలా? సరే, అలానే నీకెలా కావాలంటే అలానే. పార్టీ అవ్వగానే నేను తీసుకువెళ్తాను. త్వరగా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నేను కార్ దిగి వెళ్లేలోగా దారిలో ఎవరో ఒక అతను ఎదురయ్యాడు. హలో, మిమ్మల్నే అని పిలిచాడు. వెనక్కి తిరిగేలోగా మీరు చాలా అందంగా ఉన్నారని చెప్పాడు. ఎవరితను తెలియని వాళ్ళకి అలా ఎలా చెప్తాడు అనుకునేలోగానే, శ్యామ్, తను జానకి, నా కాబోయే భార్య అని చెప్పాడు రఘు. అవునా, నేనెవరో అనుకున్నా. నువ్వు కనిపించకపోతే ఐ లవ్ యూ అని కూడా చెప్పేవాణ్ణి అని నవ్వాడు. వెంటనే సీరియస్గా, సీ ఈజ్ మైన్ అని చెప్పారు రఘు. ఊరికేలా జోక్ చేశాను, తను చాలా అందంగా ఉంది అని చెప్పి. వదిలే గురు, ఏదో సరదాగా అన్నాను. పదండి లోపలికి వెళ్దామన్నాడు శ్యామ్. రఘు నా చెయ్యి పట్టుకుని ముఖ్యమైన వాళ్ళందరి దగ్గరికి తీసుకువెళ్ళి నన్ను పరిచయం చేశాడు. అక్కడే ఒక టేబుల్ దగ్గర ఉన్న శ్యామ్ దగ్గరికి తీసుకువెళ్ళి, శ్యామ్, ఇందాక చెప్పా, తన్ జానకి, నా కాబోయే భార్య. జానకి తన్ శ్యామ్, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. హాయ్ శ్యామ్ అని అన్నాను. సారీ జానకి, ఇందాక సరదాగా అన్నాను. మీరు నిజంగానే చాలా అందంగా ఉన్నారు. ఏమనుకోకండి,
నీ ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాను అని చెప్పాడు. ఇప్పుడే వస్తాను అని వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేలోగా రఘు ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి రఘు మీద చెయ్యి వేసి ఏదో సీరియస్గా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఏదో సినిమా హీరోయిన్ అంత అందంగా ఉంది, కానీ ఎందుకో చూడ్డానికి నాకు ఆ అమ్మాయి నచ్చలేదు. రఘుతో ఉండటం వల్ల. పక్కనే ప్రీతి ఉంటే, ఎవరు ప్రీతి, మీ అన్నయ్య మాట్లాడే అమ్మాయి అని అడిగాం. ప్రీతి కంగారుగా ఎవరు లేరు, మనం కొంచెం సేపు ఇక్కడ కూర్చుందాం జాను అని చెప్పింది. సరే కూర్చుందాం, కానీ తనెవరు అని అడిగాను. తన పేరు శిల్ప, మా అన్నయ్య ఫ్రెండు అని చెప్పింది. ఆ అమ్మాయి రఘుకు దగ్గరగా జరిగి ఏదో మాట్లాడుతుంది. ఎందుకో తెలియని కోపం బాధ కలిగాయి. నేను ఇంటికి వెళ్ళిపోతున్నా ప్రీతి, మీ అన్నయ్యకి చెప్పు అని చెప్పాను. ప్లీజ్ జాను వెళ్ళకు, మా అన్నయ్యకి కోపం వస్తుంది, నాకు ఈ పార్టీలు అలవాట్లేదు, తలనొప్పిగా ఉంది అని చెప్పాను. వెంటనే శ్యామ్, అయితే నేను దింపి వస్తాను నిన్ను అని అన్నాడు. సరే అని శ్యామ్ వెంట బయటకు వచ్చాను. కారులో కూర్చున్నాక నువ్వు ఉన్నది ఉన్నట్టు నిజం చెప్తా అని అన్నావు. నాకు నిజం చెప్పు శ్యామ్, శిల్ప ఎవరు అని అడిగాను. ఒక్క నిమిషం సైలెంట్గా ఉండి శిల్ప రఘు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఎందుకో కింద ఉన్న భూమి కంపించినట్లయింది. రఘు అందంగా ఉంటాడు. నన్ను వర్మగారు పెట్టిన కండిషన్స్ వల్లనే పెళ్లి చేసుకున్నాడు, కానీ తనకింతకుముందే గర్ల్ ఫ్రెండ్ ఉంది అనే విషయం ఆలోచించలేకపోయాను. తనని ఉంచుకొని నాతో భార్యాభర్తలా కలిసి ఉందాము అని ఎలా అడిగాడు, కానీ ఇవన్నీ శ్యామ్కి చెప్పలేకపోయాం. ఇంటి దగ్గరలో ఉండగా రఘు కాల్ చేశాడు. జానకి ఎక్కడ ఉన్నావు, నీకోసం పార్టీలో మొత్తం వెతికాం. ఇప్పుడే ప్రీతి చెప్పింది నువ్వు తలనొప్పి అని చెప్పి వెళ్ళిపోయావని. చెప్తే నేనే తీసుకువెళ్ళేవాణ్ణి కదా. నువ్వు బిజీగా ఉన్నావు రఘు, అందుకే శ్యామ్ని తీసుకువచ్చాను అంది జానకి. కొంతసేపు నిశ్శబ్దం. ఇప్పుడెక్కడ ఉన్నావు అంటారు రఘు. ఐస్ క్రీమ్ తినడం కోసం ఆగాము, శ్యామ్ ఇప్పిస్తున్నారు, తిని ఇంటికి వెళ్తాను. నాతో కలిసి ఐస్ క్రీమ్ తింటానని చెప్పావు, గుర్తులేదా? ఐస్ క్రీమ్ తింటా అని చెప్పిన మాట గుర్తు ఉంది. సరే ఇక ఉంటాను బాయ్ అని పెట్టేశాం. ఎలాగో రఘుకి ఐస్ క్రీమ్ తింటున్నా అని చెప్పావు కదా, అలాగే తిని వెళ్దాం ఏమంటావు అంటాడు శ్యామ్. సరే అంటుంది జానకి. ఐస్ క్రీమ్ తిని ఇంటి దగ్గరకు వెళ్లేలోగా రఘు వెయిట్ చేస్తూ ఉన్నాడు ఏదో పార్సల్ పట్టుకొని. కార్ దిగ్గానే రఘు శ్యామ్ని అంతే కోపంగా చూస్తుంటే శ్యామ్ థ్యాంక్స్ డ్రాప్ చేసినందుకు. ఇక నువ్వు వెళ్ళు అని చెప్పా. రఘుతో ఏం మాట్లాడకుండా పర్సులో ఉన్న తాళం తీసి తలుపు తెరుస్తుంటే జానకి నీకోసం ఐస్ క్రీమ్ తీసుకువచ్చాను అని అన్నాడు. ఒక నిమిషం వెనక్కి తిరిగి నాకు వద్దు, నేను తినేసా, చాలా ఆలస్యమైంది రఘు, ఇంటికి వెళ్ళని చెప్పి తలుపు వేసేశాం. జాను నీ లగేజ్ చాలా వరకు రఘు సార్ ఇంటికి మార్చేస్తున్నాము, పెళ్లి టైం దగ్గర పడుతుంది కదా, ఏమైనా అవసరం లేదేమో చూసుకోవా అని కీర్తి అడిగింది. నిజమే, మళ్ళీ ఒక సంవత్సరం ఆగి ఇక్కడికి రావాలి కదా, అందుకు ఒకసారి చూసుకొని పాత వస్తువులన్నీ ఇక్కడే సర్దేశాం. ప్రీనప్ డాక్యుమెంట్స్ కూడా దాచిపెట్టాను. మనసులో రఘు మీద పెరుగుతున్న ఇష్టాన్ని తగ్గించాలి. ఒక సంవత్సరం వరకు ఎలాగో ఒకలా ఉండాలి, మాట ఇచ్చాను కాబట్టి. కానీ సంవత్సరం తర్వాత కోల్పోయేది చాలా ఉంది అనిపిస్తుంది. అందులో ఒకటి నా మనసు. ఇవాళ రఘు వాళ్ళ చెల్లి నా కోసం ఏదో పార్టీ ఇస్తుంది, అదేదో బ్యాచిలర్ పార్టీలా, కేవలం అమ్మాయిలకు మాత్రమే. ఒకటి మాత్రం అర్థమైంది, డబ్బు ఉంటే అవి ఖర్చు పెట్టడానికి కొత్త కొత్త కారణాలు పుట్టుకొస్తాయి. ఒకప్పుడు భోజనం కోసం కూడా నేను ఆలోచించడం గుర్తు వచ్చింది. పార్టీ వల్ల జరిగిన మంచి ఏదైనా అంటే ప్రీతి చాలా బాగా మాట్లాడింది. నీకు తెలుసా, మా అన్నయ్య నీ గురించే మాట్లాడుతున్నాడు, నీ కోసం ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాడు. నువ్వు చాలా లక్కీ జాను అని చెప్పింది. మా అన్నయ్యకి ఇంతకు ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కానీ ఎవరి గురించి మాట్లాడగా వినలేదు అని చెప్పింది. పార్టీలో అమ్మాయిలు కూడా అందరూ తాగారు. ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు నన్ను ప్రీతి తీసుకువచ్చింది కారులో, కానీ వెళ్ళడానికి మాత్రం తను తాగి ఉన్నది, డ్రైవ్ చేయటం కష్టమవుతుంది. నాకు డ్రైవింగ్ చేయటం రాదు, అందుకే ప్రీతితో, ప్రీతి కార్ మాట్లాడుకొని వెళ్దాం, డ్రైవ్ చేయకు ప్లీజ్, ఈ టైంలో నేను క్యాబ్లో రాను, కావాలంటే నువ్వు వెళ్ళు, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తానని చెప్పింది. ప్రీతిని ఒక్కదాన్ని పంపించడం ఇష్టం లేక, ఉండు ప్రీతి, నేను కూడా వస్తాను నీతో అని చెప్పాను. కారులో కొంత దూరం వెళ్ళాక సడన్గా కార్ వంకర తిరగడం స్టార్ట్ అయింది. ప్రీతి జాగ్రత్తగా మెల్లగా అనేలోగా కారు డివైడర్ని ఢీకొట్టింది.
ఎలాగో కష్టపడి అంబులెన్స్కి కాల్ చేస్తే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కాసేపట్లో రఘు ఇంకా శ్యామ్ హాస్పిటల్లో ప్రత్యక్షమయ్యారు. జానకి ఎలా ఉంది నీకు అని అడిగారు. నాకు పర్వాలేదు. ప్రీతికి ఎలా ఉంది? తనకేం కాలేదు కదా అని అడిగారు. లేదు, కారు నువ్వు కూర్చున్న సైడ్ తగలడం వల్ల నీకే ఎక్కువ దెబ్బలు తగిలాయి. ప్రీతికి తక్కువగానే తగిలాయి. కాకపోతే షాక్లో ఉండిపోయింది. నీకెలా ఉంది? నన్ను క్షమించు. నేను డ్రైవర్ని పంపించవలసింది. ఇలా అవుతుంది అనుకోలేదని చెప్పాడు. ఏం కాదు, పర్వాలేదు, తగ్గిపోతాయి అని చెప్పాను. కొంచెం సేపు ఏవేవో టెస్టులు చేసి ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పారు. శ్యామ్, ప్రీతిని ఇంటికి తీసుకుని వెళ్ళు, నేను జానకిని తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. కారు ఏదో ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది. రఘు, ఎక్కడికి వచ్చాము? మా ఇంటికి తీసుకువెళ్ళి నన్ను. ప్లీజ్ అమ్మా, నీకు బాగోలేదు ఇవాళ, ఒక్కరోజు నాతో ఉండు, లేకపోతే నాకు కంగారుగా ఉంటుంది నీకెలా ఉన్నదో అని అన్నాడు. వాదించే ఓపిక కూడా లేకపోవటం వల్ల సరే అన్నాను. కార్ దిగబోతూ ఉంటే డోర్ తీసి సడన్గా ఎత్తుకున్నాడు. రఘు, దించు, నేను నడవగలను, ప్లీజ్ కిందికి దించు అంటుంది జానకి. ప్లీజ్ జానకి, నన్ను తీసుకుని వెళ్ళనివ్వు, ఏం కాదు అంటారు రఘు. ఇందులో నువ్వు ఒక్కడే ఉంటావా? ఇంత పెద్ద ఇంట్లో ఇల్లు చాలా బాగుంది అని చెప్పాను. ఓపిక లేదు కానీ, లేదంటే ఇల్లు అంతా తిరిగి చూడాలనిపించింది. బెడ్ దగ్గర తీసుకుని వచ్చి కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తాను, టాబ్లెట్ తీసుకుని టాబ్లెట్లు వేసుకుందాం అని చెప్పి వెళ్ళాడు. రఘు రూమ్ అనుకుంటా, ఇది చాలా పెద్దగా ఉంది. గది మధ్యలో పెద్ద డబుల్ కాట్ మంచం, దాని మీద మంచి దుప్పటి పరిచి ఉంది. రఘు వస్తువుని తాగడానికి జ్యూస్ ఇంకా టాబ్లెట్స్ తీసుకువచ్చాడు. టాబ్లెట్స్ వేసుకోవడం అంత ఇష్టం లేకపోయింది. నొప్పి తగ్గాలి అంటే తప్పదనుకుంటూ మింగేశాను. ఐఎమ్ సారీ జానకి, ఇలా జరుగుతుందనుకోలేదు అని అన్నాడు. పాపం, నీకు చాలా నొప్పిగా ఉండి ఉంటాయి అని అన్నాడు. పర్వాలేదు, నాకు నొప్పి అలవాటే అన్నాను. అలవాట? ఇంతకుముందు ఎప్పుడైనా దెబ్బలు తగిలాయా నీకు? ఏం జరిగింది చెప్పు అంటారు రఘు. ఎందుకో ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని నిజం రఘుతో పంచుకోవాలని అనిపించింది. చిన్నప్పటి నుండి అమ్మ నాన్నకి ఏవో ఓ గొడవలు అవుతూ ఉంటాయి. నాన్న తాగి వచ్చి అమ్మను కొట్టేవాడు. ఒకరోజు నేను స్కూల్ నుండి వచ్చేలోగా అమ్మ ఇంట్లో కనిపించలేదు. పక్క ఇంటి వాళ్ళని అడిగా, ఎవరూ తెలియదు అని చెప్పారు. నాన్న వచ్చేదాకా ఒక్కదాన్ని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూశాం. నాన్న రాగానే, నాన్న, అమ్మ ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని చెప్పాను. నాన్న కూడా ఇల్లంతా వెతికి ఏదో లెటర్ దొరికితే తీసి చదివాడు. అది ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళేది నిన్ను తీసుకొని వెళ్ళక నాకు వదిలేసిపోయింది. అసలు నువ్వనే దానివి లేకపోతే మా మధ్య గొడవలు ఉండేవి కాదు. నీ బదులు కొడుకు పుట్టి ఉంటే నాకు మీ అమ్మకి గొడవలు వచ్చేవి కూడా కాదు. పోవే అవతలికి నాకు కనిపించకుండా అని అన్నాడు. ఆ రోజు నుండి నాన్నకి ఎదురుపడాలంటే భయం. ఎలాగో స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను. క్లాస్లో మంచి మార్కులు వస్తాయి అని టీచర్స్ ఇంటర్ మంచి కాలేజీలో చేరమని చెప్పారు. కానీ మా నాన్నకి చెప్పాలంటే భయం. అప్పటికే మా నాన్న తాగి తాగి ఆఫీస్కి వెళ్ళడం వల్ల ఉన్న ఉద్యోగం పోయింది. ఇల్లు తాకట్టు పెట్టి దొరికినంత డబ్బు తెచ్చి తాగేవాడు. అందుకే నాన్నని అడగాలి అంటే భయం వేసి గవర్నమెంట్ కాలేజీలో చేరి పిల్లలకి ట్యూషన్లు చెప్తూ చదువుకున్నాను. నాన్న ఒకరోజు ఇంటికి వచ్చేవాడు, ఒక్కోసారి అసలు వచ్చేవాడు కూడా కాదు. అందువల్ల జీవితంలో ఒంటరితనం అలవాటైంది. అందుకే నాన్ని పట్టించుకోవడం మానేసా. ఇంటర్ అయిపోయాక ఇక చదవటం అనవసరమని తెలిసిన వాళ్ళ ద్వారా వర్మ హోటల్లో జాబ్ ఉంది అని తెలిసి వచ్చి జాయిన్ అయ్యాను. ఎప్పుడైతే నాకు కూడా డబ్బు రావటం మొదలైందో నాన్న ఇంటి దగ్గరికి రావటం, గొడవ చేయటం మొదలుపెట్టాడు. ఒకరోజు డబ్బు ఇవ్వనని గట్టిగా చెప్పా మా నాన్నతో. ఆ రోజు నుండి ఇంటికి రావటం మానేశాడు. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నాను. ఆ రోజే శాలరీ ఇచ్చారు. రోడ్డు మీద నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటే సడన్గా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని లాగారు. ఎవరో ఆటోలో వెళ్తూ బ్యాగ్ వదలకుండా గట్టిగా పట్టుకుంటే ఆటోతో పాటు కొంత దూరం ఈడ్చుకొని వెళ్లారు. చివరికి ఆటో ఆపారు. చేతులు కాళ్ళు అన్ని గీసుకపోయి రక్తం వస్తుంది. పారిపోయే ఓపిక లేక ఎవరా అని చూస్తే నాన్న ఇంకొకరితో ఆటోలో నుంచి దిగాడు. బ్యాగ్ వదిలేస్తే ఏమవుతుంది? ఎందుకిన్ని దెబ్బలు తగిలించుకున్నావు? నేను అతని దగ్గర అప్పు చేశా. నిన్ను అడిగితే నువ్వు ఇవ్వలేదు. అందుకే బ్యాగ్ లాక్కుందామనుకున్నా. కానీ నువ్వు బ్యాగ్ వదిలేలా లేవు
అందుకే ఆటో ఆపమన్నాను. ఇంతలో మా నాన్నతో ఉన్న అతను బ్యాగ్ తీసుకొని అందులో ఉన్న శాలరీ తీసుకున్నాడు. మా నాన్న కూడా అతనితో పాటు వెళ్ళిపోయాడు. నన్ను అలా రోడ్డు మీద వదిలేసి అలానే స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోయా. ఎవరో అంబులెన్స్‌కి కాల్ చేస్తే హాస్పిటల్‌లో చేర్చారు. నీకు తెలుసా, కళ్ళు తెరిచి హాస్పిటల్‌ని చూడగానే నాకు మొదట ఏమనిపించిందో? హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలో అనే భయం వేసింది అంటూ జానకి కళ్ళల్లో నీళ్లు చూడగానే రఘు వచ్చి గట్టిగా హత్తుకొని, మీ నాన్న బ్రతికి ఉంటే ఇవాళ నా చేతిలో చనిపోయేవాడు జానకి. ఇంత జరిగినా నువ్వు మీ నాన్న మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఏం జరిగింది ఆ తర్వాత? హాస్పిటల్‌కి వర్మగారు వచ్చారు అంటుంది జానకి. మా నాన్న వచ్చారా? అవును, మీ నాన్నగారు వచ్చారు. ఆ రోజు రోడ్డు మీద నన్ను చూసి హోటల్ స్టాఫ్‌లో వాళ్ళు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. మీ నాన్నగారికి కూడా వాళ్ళ ద్వారానే తెలిసినట్టు ఉంది. ఆ రోజు హాస్పిటల్‌లో నా దగ్గర కూర్చున్నారు చాలాసేపు. లేచి వెళ్తూ తల మీద చెయ్యి వేసి, హాస్పిటల్‌లో ఇలా ఒక్కదాన్ని ఉన్నావంటే నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. జానకి, ఒకటి గుర్తుపెట్టుకో, జీవితం ఎంత బాధ పెట్టినా కూడా మనం సంతోషంగా ఉండాలి అని నిర్ణయించుకుంటే ఎవరు దాన్ని ఆపలేరు. బాధ పెట్టే వాటి గురించి ఆలోచించకు అని చెప్పి చేతిలో ఒక కవర్ పెట్టి వెళ్లారు. తర్వాత తెలిసింది, హాస్పిటల్ బిల్ కూడా మీ నాన్నగారు కట్టారు. 2 నెలల జీతం కవర్లో పెట్టి ఇచ్చారు. దెబ్బలు పూర్తిగా తగ్గిన తర్వాత హోటల్‌కి పనిచేయటానికి రమ్మన్నారు. ఇది జరిగిన 1 నెలకి మా నాన్న బాగా తాగి ఏదో కారు కింద పడి చనిపోయాడు. అందుకే నన్ను బాధ పెట్టేవాడి గురించి ఆలోచించడం మానేశాను అని చెప్పాను. ఇంకెప్పుడు ఒంటరి అని అనుకోకు, నీకు నేనున్నాను అని చెప్పాను. ఇక పడుకుంటాను రఘు అని చెప్పాను. సరే, నేను వేరే రూమ్‌లో పడుకుంటాను, నువ్వు ఇక్కడ పడుకో. సరే అంటుంది జానకి. పడుకున్నాను అనే కాని గతం తాలూకా ఆలోచనలు నిద్ర పడనివ్వడం లేదు. నాన్న చేసిన పనులు అన్ని కళ్ళ ముందు కదులుతున్నాయి. ఏదో తెలియని వణుకు మొదలైంది. మెల్లగా లేచి పక్క గది దగ్గరికి వెళ్ళాను. తలుపు తీసి చూస్తే చిమ్మ చీకటి. మెల్లగా నడుచుకుంటూ మంచం దగ్గరికి వెళ్ళి చెయ్యితో తడిమి చూశాను. వెంటనే రఘు చెయ్యి పట్టుకుని మంచం మీదకి తీసుకుని పడుకో అన్నాడు. గతం తాలూకా ఆలోచనలతో భయంగా ఉంది అని చెప్పాను. సరే, ఏం కాదు పడుకో, నేనున్నాను అని చెప్పాడు. కళ్ళు మూసుకుని పడుకుంటే తల నిమురుతూ పడుకున్నాడు. రఘు గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకున్నాను. చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ తల నిమిరింది జ్ఞాపకం తప్ప ఏం గుర్తులేదు. ఎప్పుడు నిద్రలోకి వెళ్ళానో కూడా తెలియలేదు. మెలకు వచ్చేలోగా గది మొత్తం వెలుతురు ఉంది. మంచం మీద రఘులేడు. టైం చూస్తే 11 అయింది. ఇంత ఎక్కువసేపు ఎప్పుడు పడుకోలేదసలు. రాత్రి నాన్న గురించి ఉన్న ఆలోచనలతో పీడకళ్ళు వస్తాయేమో అనుకుంటే అసలు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయా అనుకుంటుంది జానకి. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.